వీడేమో జిహాదీ అంటాడు, లవ్ జిహాదీ అని, వీడేమో మతం మారమంటాడు. అవునా? మన అమ్మాయినేమో వీడు తీసుకొని వెళ్ళిపోతున్నాడు. దాన్ని చంపేస్తాడో తెలియదు, నరకేస్తాడో తెలియదు, ముక్కలు కోసి ఫ్రిడ్జ్ లో పెడతాడో తెలియదు. వీళ్ళని నమ్ముతుంటే మన వాళ్ళు వెళ్ళిపోతుంటారు. వీడేమో మతం మారని వీడు గ్రంథాలు పట్టుకొని తిరుగుతూ ఉంటాడు. పోనీ ఇంటికి వచ్చిన వాడు బొట్టు పెట్టుకుంటాడు, బొట్టు పెట్టుకోడు, వాడు మన ప్రసాదం తినని అంటాడు. అసలు ఒక్క మాట చెబుతా, ప్రసాదం తినను అనేటువంటి ఒక యేసు మతం ఏదైతే ఉందో, పిచ్చి మతం, గొర్రెల మతం. దాదా మనోహర్ దాస్ గారు అయితే గొర్రెలనే పిలుస్తారు అనేది. అసలు ప్రతి రైతు దేవుడికి నివేదన పెట్టకుండా ఎక్కడ ధాన్యాన్ని ఇస్తున్నాడు మనకి? అది ప్రసాదం కాదా నువ్వు తినేది? సంక్రాంతి రోజున ఇంట్లో పాలు పొంగిచ్చి దేవుడికి నివేదన పెడుతున్నాడు, మరి అది ప్రసాదం కాదా నువ్వు తినేది? దేవుడికి అర్పిస్తాడు. అక్కడ ఉండే పూజ ఎవరైతే పురోహితులు ఉంటారో పురోహితులకు అర్పిస్తారు. దేవాలయాలకు పంపిస్తూ ఉంటారు. కొంత అక్కడ పనిచేసేటువంటి వాళ్ళు ఎవరైతే కాపలా ఉంటారో కావాలి వాళ్ళకి కానివ్వండి, ఆ ఊళ్ళో ఉండేటువంటి పోస్ట్ మ్యాన్లకు కానివ్వండి, అది నువ్వు ప్రసాదం తింటాం కదా. ఇక ఎక్కడ ప్రసాదం లేకుండా ఉంది? మరి పండించే వాళ్ళందరూ క్రిస్టియన్సేనా? హిందువులు లేరా? మరి హిందువుడు దేవుడికి నువ్వు ఏది హిందువుది కాదు, ఏది హిందువు ధాన్యం, ఏది హిందువు ధాన్యం కాదని చెప్పి నువ్వు ఎట్లా చెప్పగలుగుతావు?